సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు సాగిన 24వ పాత పంటల జాతర ముగిసింది. చిరుధాన్యాల పండుగ ముగింపు వేడుకలను మార్చ్నూరులో నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు సైతం మిల్లెట్స్ జాతరకు తరలివచ్చారు. చిరుధాన్యాలు, సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పాత పంటల సాగుతో ఉన్న ప్రయోజనాలపై విజిటర్స్ కు అవగాహన కల్పించారు దక్కన్ డెవలప్మెంట్ మహిళా రైతులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పాత పంటల జాతర ముగిసింది. అందరికీ పౌష్టికాహారం అనే నినాదంతో చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం, వాటి అవసరం గురించి ప్రజలకు వివరించారు మహిళా రైతులు. ఎడ్ల బండ్లపై రోజుకో ఊరు తిరుగుతూ చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం, వాటి అవసరంపై అవగాహన కల్పించారు. జహీరాబాద్ కేంద్రంగా మొదలైన పాత పంటల జాతర ప్రతి గ్రామంలో పండుగలా జరిగింది. చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఎడ్ల బండ్లపై తిరుగుతూ జనానికి అవగాహన కల్పించారు రైతులు. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పులు, గ్రామీణ నృత్యాలు, పాటలు, కోలాటాలతో తిరుగుతూ పాత పంటలపై వివరించారు. గ్రామాల్లోకి వచ్చిన ఎడ్ల బండ్లకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళా రైతులంతా చిరుధాన్యాలను స్టాల్స్ గా పెట్టి విజిటర్స్ కి విక్రయించారు. చిన్న కుండల్లో చిరుధాన్యాలు ఉంచి ఊళ్లలో స్టాల్ గా పెట్టి వాటి ఉపయోగాలను వివరించారు. దాదాపు 80 రకాల చిరుధాన్యాలు, సాగులో లేని ఆకుకూరలను విజిటర్స్ కి పరిచయం చేశారు మహిళా రైతులు. పాత పంటల జాతరలో చిరుధాన్యాలే కాదు, ఇంటి చుట్టూ పొలాలు ఉండే వివిధ రకాల మొక్కలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో అవగాహన కల్పించారు. జాతర చూసేందుకు విదేశీయులు సైతం వచ్చారు. మహిళా రైతుల స్టాల్స్ లో పలువురు చిరుధాన్యాలను కొనుక్కున్నారు. చిరుధాన్యాలు, సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులు చిరుధాన్యాలు సాగు చేస్తూ తమతో పాటు సమాజాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు విజిటర్స్. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పాత పంటల జాతర జరుగుతుంది. ఇది ముగింపు ప్రోగ్రామ్. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా మిల్లెట్స్ అవన్నీ కూడా మంచిగా తిని వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మంచి ఫుడ్ లేక కెమికల్స్, పెస్టిసైడ్స్ తో యూజ్ చేసిన ఫుడ్ వల్ల అందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నవి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా డెవలప్ చేస్తూ పీపుల్ ని ఎంకరేజ్ చేయాలి. పంటల గురించి వాటి గురించి అవగాహన తెలుసుకోవడానికి మేము వచ్చినాం ఇక్కడ. ఇంకా మన పూర్వీకులు కూడా వీటిని చాలా వాడేవారు. వాటి వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ గురించి మేము తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాము. మాకు అక్కడ దొరకనివి కూడా ఇక్కడ చాలా ఈజీగా అన్ని, ఒక ఎకరంలో అన్ని పంటలు పండించాలంటే వాళ్ళకి చాలా ఓర్పు అవి ఉండాలి. మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పంట చేతికి అందుతుంది, అందకపోతుంది. కానీ ధైర్యం చేసి ఆ పంటను వేసి చేతికి అందించుకుంటున్నారు. బాగుందండి చూడడానికి. నేను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి లాస్ట్ 2 years నుంచి మిల్లెట్స్ అవి తీసుకుంటున్నాను. డెఫినెట్లీ సామ బియ్యం, కొర్ర బియ్యం ఇవి ఇంక్లూడ్ చేసుకున్నాం మా డైట్లో. సో దీనివల్ల హెల్త్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది. మారుమూల ప్రాంతంలోని మహిళలు చేస్తున్న వ్యవసాయం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అభినందించారు విజిటర్స్. చిరుధాన్యాలతో అటుకులు, నూడిల్స్, పాస్తా వంటివి తయారు చేయడం బాగుందంటున్నారు. డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా రైతులు ఉద్యమ తరహాలో చిరుధాన్యాలను సాగు చేయడం అభినందనీయమన్నారు విజిటర్స్. Privilege for us to be here from Australia, so far away, to learn about the work that DDS is doing and other group. Quite an inspiration, and we feel very fortunate to be here. Came here today to learn about the Seed Festival and about the biodiversity of the millets. We've heard about the amazing work. ఆహారంలో కేవలం వరి, గోధుమలను మాత్రమే ఆహారంగా తీసుకున్న వారు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు డిడిఎస్ మహిళలు. ఈ రైతులు లేడీస్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే వాళ్ళు ఎట్లా పండిస్తారు, అసలు ఎకరానికి తక్కువ పంటలు పండించే చోట ఎక్కువ పంటలు పండించి మిల్లెట్స్ గ్రో చేసి దాన్ని ఎట్లాగా చెట్లు వేసి ఆ చెట్లు ఆకులు రాలి దానివల్ల సాయిల్ ఎలాగా ఫర్టైల్ అవుతుందో అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇది డిడిఎస్ సంస్థ, వికాస్ సంస్థ లాంటి సంస్థలు వాళ్ళకి అవగాహన తెలియజేస్తున్నాయి. సాగు విధానాలు, సేంద్రియ మెలకువలు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారు వంటి అంశాలపై విజిటర్స్ కి అవగాహన కల్పించారు మహిళలు. ఈ సంప్రదాయం అంతా విన అందరికి తెలవాలి అనేది అక్కడ ఎండ్లగట్టే పున్నము, సూనెం పండుగ, రబ్బి పంటల చేను అక్కడ అన్నిటితోని విన ఈ ముగింపు జాతర
అందరు ఊళ్ళకి వెళ్ళి జాతర చేసిన వాళ్ళు వినస్తారు. ఆడపిల్లలు చాలా మంది విన ఇది చూడాలి. దేవుళ్ళ జాతర ఆట అవుతుంది కానీ ఇసొంటి జాతర ఎక్కడ విన జరపరు. పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగులో విశేష కృషి చేస్తున్న రైతులను అతిథులు ఘనంగా సన్మానించారు.